ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మా జీవితాల్ని, మా బ్రతుకుల్ని మార్చండి. మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి తండ్రి. నీ మాటలు శక్తివంతమైనవి. మా హృదయాల్ని, మా జీవితాలని నీ కొరకు నిలబెట్టుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం. నీ సరిహద్దుల్లో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. Isaiah chapter 60 verse 18. Violence shall no more be heard in thy land, wasting nor destruction within thy borders. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీ సరిహద్దుల్లో పాడు అనే మాట వినపడదు, నాశనం అనే మాట వినబడదు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉందండి. మరి ఈరోజు అనేకమైన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా చెడే, ఎక్కడ చూసినా మరి భయంకరమైన పరిస్థితులే మనం వింటున్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ సరిహద్దుల్లో మాత్రం అలాంటి మరి పాడు అనే మాట కానీ నాశనం అనే మాట వినబడదు అని చెప్తున్నాడు. ఎప్పుడు వినబడదు? ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు మన జీవితంలోకి రావు, మన సరిహద్దుల్లోకి రావు, మన యొక్క పరిస్థితుల్లోకి రావు అంటే మన జీవితంలో ప్రార్థన ఉన్నప్పుడు అండి. నిజంగా ప్రార్థన అనేది ప్రాకారం అనమాట. దేవుడి బిడ్డల చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం. కాబట్టి ప్రార్థన అనేది ప్రాకారంగా మన జీవితాల్లో, మన కుటుంబ వ్యవస్థలో, అలాగే మన దేశంలో ఉన్నట్లయితే మరి ఇలాంటి పరిస్థితులు మరి నష్టం కలిగించేటివి కానీ, పాడు చేసేటివి కానీ, ఇబ్బంది కలుగజేసేటివి కానీ మన దరి అనేవి చేరవన్నమాట. మరి అయితే ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉంది? మన సరిహద్దుల్లో సమాధానం ఉందా? మన యొక్క మరి బార్డర్స్లో మనకి ఇబ్బంది, హాని లేకోకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా అంటే ఒకసారి ఆలోచిద్దామండి. రీసెంట్గానే పాకిస్తాన్ ఇండియా వార్ జరుగుతుంది కదా. అయితే మన సరిహద్దుల్లో నెమ్మది లేదు, శాంతి లేదు. మరి భయంకరమైనటువంటి మరణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అది విన్నప్పుడు మన హృదయాలకి బాధే కదండి. అక్కడ నాశనం అనే మాట సరిహద్దుల్లో వినబడతా ఉంది. ఎంతోమంది అమాయకులైనటువంటి ప్రజలు, మరి అలాగే ఆర్మీ వాళ్ళు ఎంతోమంది మరణిస్తున్నప్పుడు ఎంతో బాధ కలిగిస్తుంది కదా. మరి ఇలాంటి సమయంలో క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? మనమైతే వెళ్ళి దేశం కోసం పోరాడలేము, కానీ మన దేశం కోసం మనం ఏం చేయగలుగుతాం? ప్రార్థన చేయగలుగుతాం. మన ఆర్మీ కోసం మనం ఏం చేయగలుగుతాము? ప్రార్థన చేయగలుగుతాం. ఎప్పుడైతే ఈ ప్రార్థన అనేది మనం ఆయుధంగా మనం కలిగి ఉన్నట్లయితే మన దేశం కోసం, మన దేశ నాయకుల కోసం, మన అధికారుల కోసం, మన ఆర్మీ టీం కోసం, వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మన దేశ సరిహద్దుల్లో పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కూడా లేకుండా దేవుడు చేసేటువంటి శక్తివంతుడు అనే విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే సంఘంలో ప్రార్థన లేకపోవడం, సంఘ వ్యవస్థలో దేవుడి యొక్క ఆధిపత్యం లేకపోకుండా మనుషుల ఆధిపత్యం ఎక్కువైపోవడం, దేవుడి కంటే మనుషులకు ఎక్కువ విలువ ఇవ్వటము, ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల మన జీవితంలో ఏం చోటు చేసుకుంటుంది? పాడు అనేది చోటు చేసుకుంటుంది. నాశనం వస్తుంది. నాశనం ఎప్పుడు వస్తుంది తెలుసా? గర్వమునకు ముందు నాశనం నడుస్తుంది. ఎప్పుడైతే మనం గర్విస్తామో, ఎప్పుడైతే నాశనం అనేది మనలో ఎంటర్ అవుతుందంటే అప్పుడే తెలుసుకోవాలండి మన జీవితంలో గర్వంకి ఎక్కడో ప్లేస్ వచ్చిందని. మరి లూసిఫర్ కూడా ఒకప్పుడు దేవుడు దూతల్లో ప్రధాన దూత అయితే తనకి వచ్చినటువంటి ఆ గర్వం అనేది నాశనానికి మరి దారితీసింది. ఈరోజు భూమి మీదకి త్రోయబడ్డాడు మరి ఆ యొక్క లూసిఫర్. కారణం ఏంటి తెలుసా? గర్వము. కారణం ఏంటి తెలుసా? మనసులో వచ్చినటువంటి అహంకారము. ఈరోజు అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి ఎంతోమంది నాశనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితులు, పాడు కానీ నాశనం కానీ అనేది మనం వినకూడదు. ఈ మాటల్ని ప్రశాంతంగా, శాంతియుతంగా, అలాగే దేవుడిచ్చేటువంటి ఆనందంతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. మన సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి. మన కుటుంబము ప్రార్థించే కుటుంబముగా ఉండాలి. వ్యక్తిగతంగా మన జీవితంలో ప్రార్థించే అనుభవం ఉండాలండి. ఈరోజు పరిస్థితులు చాలా చెడ్డగా ఉన్నాయి. పరిస్థితులు చాలా దిగజారేవిగా ఉంటున్నాయి. ఎప్పుడేం జరగబోతుందో తెలియదు. ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా క్రైస్తవులకి వ్యతిరేకతలు, అనేక పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. కారణం ఏంటంటే దుష్టుడు తన సమయం కొంచెంగా ఉందని విజృంభిస్తున్నాడు. ఈరోజు సాతానికి సమయం లేదు ఇంకా అని చెప్పి
ఎంత ఫాస్ట్గా పనులు చేయాలో అంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు, అంత నష్టాన్ని కలుగజేయడానికి చూస్తున్నాడు. అలాగే దేవుడి బిడ్డలుగా మనం ఎంత యుక్తిగా ఉండాలనేది కూడా మనం నేర్చుకోవాలండి. దుష్టుడు తనకు సమయం కొంచెంగా ఉందని పని చేస్తుంటే మనం ఇంతమందిగా ఉన్నాం దేవుడి బిడ్డలుగా, మనం ఎంత పని చేయాలో ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవులుగా చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు కానీ దేవుడి సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి, పోరాటం చేసేవారిగా ఉండాలి. ఈరోజు మీరు బయటికి వెళ్ళి పోరాడలేరా? కనీసం వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పోరాటం చేయడానికి, వారి కోసం ప్రార్థన చేయండి. అంతేకాకుండా మౌనంగా ఉండడానికి వీల్లేదండి. అలాంటి రోజులు వచ్చేసాయి మన జీవితంలో. ఈరోజు మనం ప్రార్థించాలి. పరిస్థితులు బట్టి నాకెందుకులే, నా దగ్గరికి రాలేదు కదా, ఇంకెక్కడో జరుగుతున్నాయి కదా పరిస్థితులు, నాకెందుకులే, హింసలు మరి ఎక్కడో జరుగుతున్నాయి కదా, నాకెందుకులే అని నిర్లక్ష్యంగా ఉంటే ఏ సమయంలో ఏమొచ్చి పడుతుందో కూడా తెలియదండి. ఎందుకంటే మణిపూర్ని చూసాం, పరిస్థితులు ఎంతో దారుణాతి దారుణంగా వచ్చాయి. ఆ రోజు అనుకున్నాం కదా మణిపూర్లో జరిగింది మాకు ఇంకా జరగలేదులని. ఈరోజు నీ వరకు నా వరకు కూడా వచ్చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడి యొక్క మరి రాజ్య స్థాపన ఈ భూమి మీద జరగాలి అంటే ఎన్నో పరిస్థితులు వస్తాయండి. అయితే ఈ పరిస్థితుల్లో మనం నిలదొక్కుకోవాలి, దేవుడి కోసం నిలబడాలి, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేవారుగా కూడా ఉండాలి. ఈరోజు ఎంతోమంది సేవకులు తమ ప్రాణాలని అప్పగిస్తున్నారు కాబట్టి సువార్త విస్తరిస్తుంది. ఎంతో మిషనరీలు ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి సువార్త విస్తరించింది. ఎంతో మిషనరీలు మరి వాళ్ళ యొక్క జీవితాల్ని బలియాగం చేశారు కాబట్టి ఈరోజు బైబిల్ నీ నా చేతుల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ మర్చిపోకుండా ఈరోజు నశించిపోతున్న దినాల్లో, పాడైపోతున్న దినాల్లో, నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో మన దేశము, మన ప్రజలు ఉన్నప్పుడు ప్రార్థించవలసిన భారం నీకు నాకు ఉంది. తోటి విశ్వాసులు ఆత్మీయంగా పడిపోతే నాకెందుకులే అనుకోవద్దు. వారి కోసం ప్రార్థన చేయి. నువ్వు హెచ్చరించలేకపోవచ్చు, కనీసం వారి కోసం ప్రార్థన చేయి. మన దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ దేశంలో ఆ ప్రాంతంలో జరిగింది నాకెందుకులే అని అనుకోవద్దు. ఆ రోజు ఇప్పుడు ఈ టైంలో ఈ ప్రాంతంలో జరుగుతుంది, రేపు పొద్దున నీ జీవితంలో కూడా, నీ వరకు కూడా, నీ ప్రాంతం వరకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక చోట అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు, ఒక చోట కీడు సంభవిస్తున్నప్పుడు, ఒక చోట నాశనం సంభవిస్తున్నప్పుడు, ఒక చోట పాడైపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు నాకెందుకు అని మౌనంగా ఉండక దేవుడి సన్నిధిలో ప్రార్థించడం మనం నేర్చుకోవాలండి. ఇదే క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన లక్షణము, క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన బాధ్యత. క్రైస్తవుడిగా నీకు నాకు ఉన్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదండి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రార్థన భారం మన మీద ఉంది. ప్రార్థన చేయవలసిన రోజులు వచ్చాయి. అది కూడా ఆషామాషిగా కాదు, భారంతో ప్రార్థన చేయాలి. మనము దేవుడి సన్నిధిలో కన్నీరు విడ్చాలి, దేవుడు సన్నిధిలో మొరపెట్టాలి. అందుకనే దేవుడు తల్లులకి చెప్పడం, మీ పిల్లల కోసం వేకునే లేచి మీ నీళ్లు కుమ్మరించినట్టుగా మీ హృదయాల్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించండి అని. ఈరోజు అలాంటి పరిస్థితులు వచ్చేసాయండి. మన బిడ్డల కోసం ఏడవలసిన రోజులు వచ్చాయి. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కోసం ఏడవలసిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. కాబట్టి ఇంకా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి పరిస్థితులు రాబోతాయో మనకి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి దేవుడిచ్చినటువంటి తరుణాన్ని మనం ఉపయోగించుకుందాం. ఎందుకంటే దేవుడే ప్రామిస్ చేశాడు, మీ సరిహద్దుల్లో ఇలాంటి నాశనం కానీ పాడనేది వినపడదన్నారు. కానీ ఈరోజు వింటున్నామంటే కారణం ఏంటంటే మన జీవితాల్లో దేవుడిని పక్కన పెట్టేసి మన ఇష్టం నెరవేర్చుకుంటున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు మనల్ని మనం సరి చేసుకుందామండి దేవుడి సన్నిధిలో. ఎక్కడ పాడైపోతున్న స్థితిగతులు మన జీవితంలో ఉంటున్నాయి, ఎక్కడ నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు, గర్వించే హృదయాలు మనలో వస్తున్నాయి, వీటన్నిటిని దేవుడి సన్నిధిలో సరి చేసుకుందాం. మనల్ని ఎవ్వరు సరి చేయరు, దేవుడు మాత్రమే సరి చేయగలరు. దేవుడు ఎందుకంటే హృదయాంతరంగమును పరిశోధించువాడు దేవుడు మాత్రమే. మన ఆలోచనలు సరి చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. మన బ్రతుకులు మార్చడానికి శక్తివంతుడు దేవుడు మాత్రమే. ఎవ్వరు ఈ లోకంలో మనల్ని ఎప్పుడు మార్చలేరు, కానీ దేవుడు మారుస్తాడు. ఈ లోకంలో మన జీవితాలని ఎవ్వరు సరి చేయలేరు, కానీ దేవుడు మాత్రమే మన జీవితాలని బాగు చేయగలిగిన వాడు, సరి చేయగలిగిన వాడు. పాడైన హృదయాన్ని నూతనంగా మార్చడానికి శక్తి కలిగిన దేవుడు. నశించిపోయి నాశనం అయిపోయిన జీవితాన్ని కూడా బాగు చేయడానికి శక్తివంతుడు. ఎందుకంటే మరి దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి నశించిపోతున్న నీ నా జీవితాన్ని వెతికి రక్షించుకున్న దేవుడి కోసం ఈరోజు నిలబడతావా? తిరిగి అలాంటి పాడనే శబ్దం, నాశనం అనేటువంటి మాటలు వినబడకుండా చేయగలగాలి, వినబడకూడదు ఆ మాటలు అంటే మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థనలతో ఎదుర్కోగలుగుతాం ఇలాంటి పరిస్థితుల్ని. కాబట్టి ఈరోజు ప్రార్థించే వారుగా మార్చబడదామా? అనేకుల పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి వారుగా మనం మార్చబడదామా? అలా జీవించడానికి దేవుడు మనందరికీ తన కృపను దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. పాడైపోయిన మా జీవితాల్ని సరిచేయండి దేవా.
నశించిపోతున్న మా ఆత్మల్ని వెతికి రక్షించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చిన గొప్ప తండ్రి. ఈరోజు మా దేశంలో పరిస్థితులు, మా ప్రాంతాల్లో పరిస్థితులు బాగలేవయ్యా. పాడైపోయిన స్థితిలో, నాశనమైపోయిన పరిస్థితిలో ఉన్నాయ్యా. నువ్వు కలుగు చేసుకొని తిరిగి పరిస్థితులన్నింటినీ మెరుగుపరచమని, నీ శాంతి సమాధానాలతో నింపమని, మా దేశం కోసం, మా ప్రజల కోసము ప్రార్థించే వారిగా మమ్మల్ని కూడా మార్చమని నజరేయుడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.